పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గతంలో టాలీవుడ్ హీరోలతో పోటీ పడాల్సి వచ్చేది. 2007లో ఆయన కెరీర్లో రెండు పెద్ద డిజాస్టర్లు ఎదురయ్యాయి. యోగి, మున్నా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. అల్లు అర్జున్ దేశముదురు, వెంకటేష్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రాలు ప్రభాస్ సినిమాల కలెక్షన్స్ను ఎలా దెబ్బతీశాయో చూద్దాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా వెలుగొందుతున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. కానీ గతంలో ప్రభాస్ కూడా టాలీవుడ్ హీరోలతో పోటీ పడాల్సి వచ్చేది. స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడం, బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం అనేది సహజం. ప్రభాస్కి గతంలో ఒకే ఏడాది డిజాస్టర్ చిత్రాలు ఎదురయ్యాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ కెరీర్లో భారీ అంచనాలతో విడుదలైన చిత్రాల్లో యోగి ఒకటి. ఆ టైంలో డైరెక్టర్ వివి వినాయక్ టాలీవుడ్లో తిరుగులేని మాస్ డైరెక్టర్. పైగా బన్నీ, లక్ష్మీ లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆ సమయంలో వివి వినాయక్, ప్రభాస్ కాంబోలో యోగి చిత్రం తెరకెక్కింది. ప్రభాస్ లాంటి కటౌట్ ఉన్న హీరోతో వినాయక్ లాంటి మాస్ డైరెక్టర్ సినిమా చేస్తే బాక్సాఫీస్ రికార్డుల మోత ఖాయమని అంతా భావించారు. భారీ అంచనాల నడుమ యోగి చిత్రం 2007 సంక్రాంతికి రిలీజ్ అయింది. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్. తొలి షో నుంచే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. 2 రోజుల గ్యాప్లో అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిన దేశముదురు రిలీజ్ అయింది. యూత్ఫుల్ లవ్ అండ్ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన దేశముదురు మంచి టాక్ సొంతం చేసుకుంది. దీనితో దేశముదురు చిత్రానికి కలెక్షన్స్ అదిరిపోయాయి. ఫలితంగా యోగి బాక్సాఫీస్ వద్ద కనిపించకుండా పోయింది. అదే ఏడాది కొన్ని నెలల వ్యవధిలోనే ప్రభాస్కి మరో షాక్ తప్పలేదు. యోగి చిత్రంతో హెవీ ఎమోషనల్ కథతో వచ్చిన ప్రభాస్ ఈసారి యూత్ లక్ష్యంగా కాలేజ్ డ్రామాతో వచ్చారు. ఆ చిత్రమే మున్నా. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్లో ఈ చిత్రం తెరకెక్కింది. మున్నా చిత్రంలో సాంగ్స్ బాగా హిట్టయ్యాయి. దీనితో సినిమాకి మంచి క్రేజ్ వచ్చింది. 2007 మే 2న ఈ చిత్రం విడుదలైంది. అప్పటికి టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఇలియానా మున్నా చిత్రంలో నటించింది. విడుదలైన తొలి షో నుంచే మున్నా చిత్రానికి ఫ్లాప్ టాక్ మొదలైంది. ఈ చిత్రానికి వారం ముందు వెంకటేష్, త్రిషల ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం విడుదలైంది. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్తో దూసుకుపోతోంది. మున్నా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో వెంకటేష్ జోరు ముందు నిలబడలేకపోయింది. యోగి, మున్నా లాంటి డిజాస్టర్ల తర్వాత కూడా ప్రభాస్ పట్టువదలక ప్రయత్నించి, బాహుబలితో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన ప్రతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతి స్టార్ హీరో కెరీర్లో ఇలాంటి ఒడిదుడుకులు సహజం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.